ఇంత పర్ఫెక్ట్ టేస్టీ పిజ్జా మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారో లేదో తెలియదు కానీ ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు బయట దొరికే పిజ్జా బేస్ని అయితే తీసుకున్నాను. దానికి నేను ఫస్ట్ అయితే బటర్ అప్లై చేసుకున్నానండి. నేను చేసినట్టే చేయండి, చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్గా మనము పిజ్జా బేస్ మీద టమాటో సాస్ వేసుకుంటాం కదా, అంటే పిజ్జా సాస్ అనమాట. ఈ రోజు నేను ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి అయితే సెజ్వాన్ సాస్ మాత్రమే వాడుతున్నానండి. బటర్ తర్వాత 2 టీ స్పూన్స్ సెజ్వాన్ సాస్ అనేది తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చీజ్ కూడా వేసుకోండి, కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత మనం టాపింగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన టాపింగ్స్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఉల్లిపాయలు ఇంకా పన్నీర్ని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్లోని బాగా మ్యారినేట్ చేసిన పన్నీర్ని అయితే యాడ్ చేసుకున్నాను. దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ చీజ్ని అయితే యాడ్ చేసుకున్నానండి. చీజ్ని ఇలా 2 లేయర్స్లో వేసుకుంటే ఏంటంటే కింద బేస్ పైన టాపింగ్స్ సపరేట్ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని 250 డిగ్రీస్లోని 10 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాను. బోత్ రాడ్స్ ఆన్ చేసుకోవాలండి. ముందు ప్రీ హీట్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. లాస్ట్లో బేక్ అయిపోయిన తర్వాత కొంచెం ఆరిగానో ఇంకా బటర్తో అయితే సీజన్ చేసుకొని తినేయడమే. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి.